చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కూటమి నేతల దాడులు కొనసాగుతున్నాయి. పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల దుకాణాలు ఖాళీ చేయించారు టీడీపీ నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించి ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. మరింత సమాచారం చిత్తూరు జిల్లా పెనుమూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల దుకాణాలని కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అలాగే వైపు గీతం యూనివర్సిటీకి మాత్రం వేల కోట్ల భూముల్ని మాత్రం అప్పనంగా కట్టబెట్టేస్తుంది సర్కార్. ఎలా చూడొచ్చంటారు ఈ రెండు విషయాల్ని? సిద్ధు, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పెనుమూరు మండలంలో కూటమి నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారు విధ్వంస రచన కొనసాగిస్తూనే ఉన్నారు. పెనుమూరు మండలంలో ఏదైతే ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో బస్టాండ్ ఆవరణలో ఏదైతే నిర్మాణానికి సంబంధించిన సమయంలో షాపులు ఖాళీ చేసిన తర్వాత వారికి మళ్ళీ టెండర్లు పిలిచిన తర్వాత వారికి కేటాయిస్తామని చెప్పినటువంటి షాపులు, దుకాణాలన్నింటినీ కూడా తిరిగి రానివ్వకుండా అడ్డుకోవడం కాకుండా తాత్కాలికంగా వారు జీవనోపాధి పొందుతున్నటువంటి దుకాణాలను బలవంతంగా తొలగించడం పట్ల పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు ఇక్కడ పెనుమూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దయాసాగర్ రెడ్డి గారు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యం చెప్పేందుకు వారంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. దయాసాగర్ రెడ్డి గారు, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ లేవు. ఈ యొక్క పెనుమూరు మండలంలో ఏ విధంగా చూడాలి? ఇది అన్డెమోక్రటిక్ అండి. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాపు కులస్తుడు, ఒక ఎక్స్ వైస్ ఎంపీపీ మోరీస్ రాధాకృష్ణ ఈరోజు 10 కోట్ల రూపాయలు ఆస్తి అండి. ఇది అడుగు 10,000 రూపాయలు అడిగితే ఇచ్చాడు. ఈరోజు వెనక సచివాలయం ఉంది, అంతా ఉంది, సుమారు 22 సెంట్లు జాగా ఇచ్చాడు. కాబట్టి ఈ ఊర్లో డెవలప్మెంట్ కోసం ఏ రోజు కూడా మేము అన్నదమ్ముల మారుగా ఈ ఊర్లో డెవలప్మెంట్ చేయాలని మేము ఎప్పుడు కానీ ముందు అడుగు వేసి ఈ ఊర్లో మన అదంతా వద్దు, మనకు కళ్యాణ మండపం అవుతాయేమి, 50 బెడ్ హాస్పిటల్ అవుతాయేమి, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అవుతాయేమి, మన కల్లకుంట రిజర్వాయర్ నుంచి పంప్ చేసేదానికి అప్పర్ ఈ చెరువులకంతా అనుసంధానం చేసేదానికి పైప్ లైన్స్ కానివ్వండి, అన్నీ కానీ ఏ రోజు వివక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా పాలసీ ప్రకారంగా మనం ఏ వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందాలనే విధంగా ఇక్కడ చేయడం జరిగింది. కానీ దురదృష్టం కొంతమందికి ఇంకా మనసులో ఒక కల్మషం పెట్టుకుని ఇట్లా పనులు చేస్తున్నారు. చాలా హేయం ఇది. కనీసం భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు సంబంధించి వారినే టార్గెట్ చేసుకుని తొలగిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు సార్? ప్రజల కోసం తప్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా చేశాడు. ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని ఒక ఆకాంక్షతో ఉన్నాడు. నేను డిప్యూటీ సీఎం అయినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను డిప్యూటీ సీఎం అయినాను. ఇదే మండలానికి సంబంధించినటువంటి దయాసాగర్ రెడ్డి కానీ, జ్ఞానేంద్ర రెడ్డి కానీ మన వాళ్ళందరూ కూడా ఈ బస్టాండ్ వచ్చి దాదాపు 70 సంవత్సరాలుగా ఆ బస్టాండ్ అది ఈ విధంగా లేదు. దీంట్లో గందరగోళంగా ఉంటే వీళ్ళు గట్టిగా పట్టుపట్టి చెప్తే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మన బస్టాండ్ క్లియర్గా చేసినాము. మనం మధు అని మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బస్టాండ్ కొంత చేశాడు. ఆయనకి బిల్లులు కూడా రాకుండా ఉంది. ఇప్పుడు ఏమైనా వచ్చిందో తెలీదు. ఆ రోజు ఏం కండిషన్ అంటే దయాసాగర్ రెడ్డితో నేను మాట్లాడినప్పుడు మనకు జడ్పీటీసీ చైర్మన్, మళ్ళీ జడ్పీటీసీ మెంబరు, ఇప్పుడు ప్రజెంట్ మండల అధ్యక్షులైనటువంటి రుద్రప్పనాయుడు గారిని పిలిపించి టెంకాయ కొట్టడం వాయిస్తాం. ఇదే దయాసాగర్ రెడ్డి గారు వారు మాట్లాడుకొని మీరు మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, ఈ కాంప్లెక్స్ కట్టినాక వాళ్ళకి మనం ఏర్పాటు చేద్దామని చెప్పడం వాస్తవం. అదేవిధంగా చేద్దామని చెప్పినాము. ఎప్పుడైతే మేము 2 సంవత్సరాలు దీని గురించి ఓపెనింగ్ చేయలేదు, అది కొన్ని మా కారణాల వల్లనే, మా వల్లనే ఇది ఓపెన్ కాల. అందువల్ల అది ఏమైపోయిందంటే ఎలక్షన్ రావటం, ఓపెన్ వాళ్ళు ఏం చేసినంటే ఆక్షన్కి పోయినారు. ఆక్షన్లో వీళ్ళు అందరూ పాల్గొనాలంటే వాళ్ళు కానీ దయాసాగర్ రెడ్డితో కానీ, నాతో కానీ, లేదా ఇంకొక లీడర్తో మాట్లాడి ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఆ పూల అంగడి వాళ్ళకి ముందు ఇచ్చి మిగిలిన దాన్ని మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తామంటే ఇంత గొడవలు వచ్చి ఉండదు. దీంట్లో ఏం చేసినట్టే నలుగురు మన వాళ్ళని ఆక్షన్లు కూడా పాల్గొనకుండా చేసి వాళ్ళే కంప్లీట్గా చేశారు. 1, 2, 3 మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఇచ్చినట్టు ఉంది. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తున్నదంటే నిజంగా
నేను ఆర్ఎండ్బి జాగాలో ఉండే వాళ్ళని తీసేయమని చెప్పలా. ఈ నలుగురు ఏం పాపం చేసినారు? దీనికి కారణం ఏమంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తుండా. ఎప్పుడైతే మీరు కులం పార్టీ మతం అని చెప్పి నాకు ఓటేసిన వాళ్ళకే పని చేయండి అని ఎప్పుడు చెప్పారో, ఎస్ఐ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి వాళ్ళ బాధలు ఇంత అంత కాదు. వాళ్ళ న్యాయం చేయాలంటే కూడా పార్టీ అవసరం అయిపోయింది. ఇక్కడికి మేము వచ్చేది ఈ దౌర్జన్యాలు చూడాలంటే కూడా చాలా ఆంక్షలు వచ్చింది. అయినా మళ్ళీ డిఎస్పీ గారు సిఐ గారు వాళ్ళు మాట్లాడినారు. నేను చెప్పిన దయాసాగర్ రెడ్డి కూడా వస్తాడు, ఆడేమి ప్రాబ్లం ఉండదు, మేము ఎవరిపైన రచ్చ చేసేదానికి రాలేదని చెప్పినాక వచ్చి పొండి అన్నారు. ఇప్పుడు నా డిమాండ్ ఏమంటే దయచేసి కాపులు నేను కులాల గురించి మాట్లాడాల, పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను తెలుసుకోవాలి. ఎందుకంటే మాట్లాడి వేస్ట్ అవుతున్నది. కనీసం ఆ నలుగురిని మళ్ళీ ఎత్తుకుని పోయి అక్కడ ఆ ఏరియాలో పెట్టాలా. ఎందుకంటే ఆర్ఎండ్బి జాగాలోనే మొదటి నుంచి మొత్తం మంది ఉండరు. మన మీద ఈ పొద్దు స్టేట్మెంట్ ఇచ్చినామని దీనికి ఒక అలంకారం చేసి అందరినీ మార్చే కార్యక్రమాలు చేయకుండా ఆ నలుగురికి కూడా న్యాయం చేయాలా. లాస్ట్లో ఇక్కడ డెవలప్ అయ్యేదానికి ఈ సైట్ వచ్చేదానికి కూడా దయాసాగర్ రెడ్డి వాళ్ళ కాపులతో మాట్లాడి దీన్ని ఏర్పాటు చేశాడు. ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి అదే దయాసాగర్ రెడ్డి యొక్క ఆలోచన, జ్ఞానేంద్ర రెడ్డి ఆలోచనతోనే మనం టీటీడీ బోర్డుకి సంబంధించిన అక్కడ కళ్యాణ మండపం తెచ్చినాము. ఎన్టీఆర్ జలసాయం తెచ్చినాము. 35 ట్యాంకుల అనుబంధం అది జీడీ నెల్లూరు నుంచి పెనుమూరుకు. ఇది ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా 50 బెడ్ హాస్టల్ తీసుకుని వచ్చినాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ జలసాయం నిలిచిపోయింది. దీనికి ఆ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జలసాయాన్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాము. రచ్చల రగడ లేకుండా నలుగురిని తీసుకొని పోయి అక్కడ పెట్టమని నేను మరీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఒకరు డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క తొలగించినటువంటి షాపులకు బాధితులకు అయితే న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క సానుభూతి పరుల షాపులు తొలగింపులు చేశారంటూ వీరంతా కూడా ఆరోపిస్తున్నారు. వారికి న్యాయం చేసేంత వరకు తమంతా వారికి అండగా నిలుస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే విజయమూర్తి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కూటమి నేతల దాడులు కొనసాగుతున్నాయి. పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల దుకాణాలు ఖాళీ చేయించారు టీడీపీ నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించి ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కూటమి నేతల దాడులు కొనసాగుతున్నాయి. పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల దుకాణాలు ఖాళీ చేయించారు టీడీపీ నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించి ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి.